విజయనగరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి పోస్టర్ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2, మార్చి 14 జన సైనికులకు పండుగ రోజులని యశస్వి అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈసారి ఆవిర్భావ సభను నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పడి ఎన్నో బాధలు పడ్డాం. అది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులతో, రౌడీలతో, గూండాలతో, అలానే మొత్తం చెప్పాలంటే అందరి దగ్గర, ఆఫీసుల దగ్గర కూడా ఇబ్బందులు పడ్డాం. మా జన సైనికులకి ఎప్పుడు కూడా రెండు పండగలు. ఒకటి సెప్టెంబర్ 2, తర్వాత మార్చి 14. ఇది ఎందుకంటే ప్రత్యేకించి 10 ఏళ్ల నుంచి పడుతున్నాం, మళ్ళీ లేస్తున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే అంటారు, ఎన్నిసార్లు పడినా లేస్తాం. ఇది మా జన సైనికులకి, మా జనసేనానికి ఉన్న ధైర్యం, మా వీర మహిళలు ఇచ్చే సపోర్ట్. మార్చి 14 పిఠాపురంలో చిత్రాడ మైదానంలో ఈ కార్యక్రమం ఏదైతే జరగబోతుందో మార్చి 14ది, అది ఒక కన్నుల విందుగా ఎప్పుడూ ఉంటుంది. ఈసారి మరింత రెట్టింపుతో, లక్షల మంది సమూహంతో ఎంతో గట్టిగా జరగబోయే మా జనసేనాని దిశానిర్దేశం చేసిన ఈ జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఇచ్చే సందేశం మరింత గొప్పగా ఉంటుంది, మరింత బలంగా ఉంటుంది అని నమ్ముతూ మేము అందరూ వెళ్తున్నాం. సారీ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు, అదొక నినాదం. అనుకున్నవన్నీ చేసి చూపెడుతున్నారు. ఈసారి ఏ స్లోగన్ వస్తుంది, ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని మేము ఈ చిత్రగడ దీంట్లో ఎన్నో చిత్రాలు జరగబోతున్నాయి.